ఆకాశాలకు భూమండలానికి సృష్టికర్త తానొక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన వానిని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే అయిపోతుంది. నీవు తూర్పు దిక్కుకు తిప్పినా పశ్చిమానికి తిప్పినా నీ ముఖాన్ని ఎటు తిప్పినప్పటికీ అల్లాహ్ యొక్క సమ్ముఖం నీకు లభిస్తుంది. అదే ఇందాక ఆ శివభక్తుడు పండుకున్నప్పుడు కాళ్ల కింద లింగం ఉన్నది అని అంటే అయ్యో అని ప్రక్కకి తిప్పితే ప్రక్క కూడా లింగం అంటే అదే విషయాన్ని ఇందులో నీవు ఏ దిక్కుకు తిప్పినా అక్కడ మీకు అల్లాహ్ సమ్ముఖం లభిస్తుంది అన్న దాంట్లో అల్లాహ్ అన్ని చోట్ల కూడా నిండి నిమిడీకృతమై ఉన్నటువంటి దైవం నువ్వెక్టు తిరిగినప్పటికీ అక్కడ ఆ దైవం గోచరిస్తాడు అనేటటువంటి విషయం దివ్య ఖురాన్లో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఆల్ మాయిదా అనే సూరాలో 120లో భూమి ఆకాశాలు వానిలో ఉన్న సమస్తం యొక్క సామ్రాజ్యాధిపత్యం అల్లాహకే చెందుతుంది. ఆయనకు ప్రతి వస్తువు పైన అధికారం ఉన్నది. ఇదే భగవద్గీతలో రామాయణంలో అంటాడు. వాల్మీకి మహర్షి అంటాడు, ఏమయ్యా నీవు అయ్యో ఇలా జరిగిందని ఏడుస్తావు. నీవు ఈ సృష్టి నీది కాదుగా, భగవంతుడిది అయినప్పుడు ఆయన తన వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటాడు. ఇలా ఉండకూడదని నువ్వెవరు? ఇది భగవంతుని యొక్క రాజ్యం, భగవంతుని యొక్క ఇష్టం. నీదైతే నీ వెంట రావాలి. వస్తుందా మరి? నీవు లేవు మొట్టమొదట, కొంతకాలానికి ఉండవు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు మీద నాది 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 అని ముద్ర వేస్తూ ఉన్నావు. నీదైతే నీ వెంట రావాలిగా. వస్తుందా మరి? రాదే. అలా వస్తే మనకి భూమిలో ఇంత కూడా అట్టి పెట్టే ఒకడే కట్టుకుపోయేవాడు, మొత్తం ఆ అవకాశం కూడా ఉండనిచ్చేవాళ్ళు కాదు. కనుక సరిగ్గా భగవంతుడే తప్ప అలాగే ఈ మొత్తమంతా చెందుతుంది అని ఆ సూరాలో ఏది చెప్పబడిందో రామాయణంలో కూడా చెప్పబడినటువంటి విషయం అదే చెప్పబడింది. అయితే చాలా మంది ఒక ప్రశ్న అడగవచ్చు, మహమ్మదీయ సోదరులంతా ఒకే దైవాన్ని ప్రార్థిస్తారు కదా, హిందూ మతంలో అనేకులైనటువంటి దేవతలు ఉన్నారు కదా, మరి ఏమిటి సిద్ధాంతం? అయితే వేదం ఏం చెబుతూ ఉన్నది? ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. అయితే ఏ పుస్తకంలో చెప్పినా చివరికి ఏం చెబుతాడు? దైవం ఒక్కడే. మీరు ఏ పురాణమన్నా తీసుకోండి, ఏది తీసుకున్నప్పటికీ చివరికి చెప్పేది ఏమిటి? దైవం ఒక్కడే. దీనినే భారతదేశంలో ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, అది హిందూ మతంలో కూడా గోచరిస్తుంది. ఇంతమంది దేవతలున్నా చివరికి దైవం ఒక్కడే అంటాడు. ఒకే దైవాన్ని ఇన్ని విధాలుగా చెబుతారు. అందుకనే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. స్వర్గ నరకాల విషయం కూడా దివ్య ఖురాన్ ఏ విధంగా చెప్పిందో మన హిందూ ధర్మములు కూడా ఆ విధంగానే చెప్పినాయి. పుణ్యం చేసుకున్నటువంటి వ్యక్తులు, ఉత్తమమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులంతా స్వర్గలోకానికి పోతారు. చెడు ప్రవర్తనతో అవినీతి మార్గంలో సంచరించేటటువంటి వారంతా కూడా నరకలోకానికి పోతారు. క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి వేదం చెబుతూ ఉన్నది. ఆ పుణ్యమంతా క్షీణమైన తర్వాత మళ్ళీ మానవ జాతి లోకానికి వస్తూ ఉన్నాడు అని సరిగ్గా దివ్య ఖురాన్లో కూడా గెల్ ఆర్ ఆఫ్ అనే విభాగంలో 12, 19లో అల్లహే సెలవిచ్చాడు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నీచుడవై తిరస్కృతుడవై వారిలో నిన్ను అనుసరించే వారందరితో కలిపి నిన్ను నరకానికి పంపుతాను. దీనిని నమ్ము. ఆదం, నీవు నీ భార్య ఇద్దరూ ఈ స్వర్గంలో నివసించండి. ఎక్కడ ఏ వస్తువు మీ మనస్సు కోరినా దానిని తినండి అన్నాడు. కనుక స్వర్గ నరకముల విషయంలో కూడా భారతీయ తత్వం, మహమ్మదీయ తత్వమైనా ఒకటే, హిందూ తత్వమైనా ఒకటే. ఈ రెండూ కూడా భారతీయ తత్వములు. నేను ఒక్క మాట చెబుతున్నాను, ముస్లిం
ఇస్లాం అనేది మతం కాదు, హిందూ అనేటటువంటిది మతం కాదు, అది జీవన మార్గ విధానం. ఈ విధమైనటువంటి మార్గంలో నడవలసింది అని అల్లా అన్నాడు, ఈ విధమైన మార్గంలో నడవలసింది అని శ్రీకృష్ణ స్వామి వారు చెప్పాడు. కనుక ఇవి మానవ జీవన మార్గములే తప్ప ఇవి ప్రత్యేకమైనటువంటి మతములు కావు అనేది మాత్రం సత్యం. అయితే మరి హిందూ మతంలో కూడా భగవంతునికి రూపం లేదు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. వేదం ఏం చెబుతూ ఉన్నది? భగవంతుడు సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతమైనటువంటి విశ్వమంతా నిండి ఉన్నటువంటి వాడే పరమాత్మ. అంటే సత్యానికి రూపం ఉన్నదా? జ్ఞానానికి భగవంతుడు అన్నాడు, జ్ఞానేన సదృశం నాస్తి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ జ్ఞానస్వరూపుడే పరమాత్మ. అయితే ఇప్పుడు మన మనస్సును నిలపాలి. ఇది జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? తెలుసుకోవటం. దేన్ని తెలుసుకోవటం? కస్త్వం కోహం కుత ఆయాతః. కస్త్వం, నీవెవరివి? రమణ మహర్షి దగ్గరికి వెళ్ళగానే నీవెవరువో తెలుసుకున్నావా అనేవాడు ఆయన. కస్త్వం కోహం, నేనెవరిని? కుత ఆయాతః, ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఇక్కడ ఎంతకాలం ఉంటాం? ఇదే మతానికి మూలమైంది. ఏ మతానికైనప్పటికీ మూలమేమిటి అనంటే, ఈ ప్రపంచానికి పూర్వం ప్రాక్తన మానవుడు మెరుపు చూచాడు, ఒక భయంకరంగా ప్రవహించే వరద చూచాడు, పిడుగుపట్టం చూచాడు. ఇవన్నీ మానవాతీతమైనటువంటి శక్తులు అనుకున్నాడు. ఆ మానవాతీతమైనటువంటి శక్తి దైవం అనేటటువంటి విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసమే ఇన్ని విధాలుగా మానవ జాతికి ఇన్ని విధాలైనటువంటి మతములు, ఇన్ని విధములైనటువంటి నమ్మకములు, ఈ విధమైన విశ్వాసం కలిగించడానికి అదే మూలభూతమైంది. హిందూ మతంలో కూడా భగవంతుణ్ణి నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు అనే చెబుతూ ఉన్నాను తప్ప భగవంతుడు అన్ని రూపములు భగవంతునివే, అన్ని గుణములు భగవంతునివే. సోదరులందరికీ తెలుసు, కాబాలో పైగంబర్ల వారు రాకముందు, మహమ్మద్ ప్రవక్త రాకముందు కాబాలో కూడా అనేకములైనటువంటి విగ్రహములు ఉన్నాయి. మహమ్మద్ గారు వచ్చిన తర్వాతే విగ్రహారాధన అనేది తొలగించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే భారతీయ తత్వం ఏమిటి అనంటే, ముందు మనస్సు నిలపటానికి అది అవసరం. ఎక్కడ నిలపాలి మనస్సు? అందుకోసం ఆ మనస్సును నిలిపి అఖండమైనటువంటి సాధన చేత సగుణంలో నుంచి నిర్గుణానికి వెళ్ళిపోవాలి అనేటటువంటిది. అయితే మనస్సును ఆపటం కోసం ఆల్ ఆర్ ఆఫ్ 54, 56 సూరా చూడండి. వాస్తవంగా మీ ప్రభువు అల్లహాయే. ఆయన ఆకాశాలను భూమిని 6 దినాల్లో సృష్టించాడు. తరువాత తన రాజ్యపీఠాన్ని అధిష్ఠించాడు. రాత్రిని పగటిపై కప్పివేశాడు. ఆ తరువాత పగలు రాత్రి వెంట పొరుగు తీస్తూ ఉంటుంది. ఇంకా ఆయన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను పుట్టించాడు. అన్ని ఆయన ఆజ్ఞ కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి, సృష్టి ఆయనదే, దానిపై ఆధిపత్యం ఆయనదే, సకల లోకాలకు ఆయనే ప్రభువు. దీనిని మన చాందోగ్యోపనిషత్తు చూడండి. ఆదిన చాందోగ్యోపానికి ఉపనిషత్తుకి కృష్ణదేవరాయల వారు చేసినటువంటి అనువాదం ఇది. ఆది నారాయణుడాయనొక్కట బ్రహ్మలేడు, మహేశుడు లేడు, లేదు రోదసి, లేడు సూర్యుడు, లేవు చంద్రుండు, లేవు నక్షత్రములు, లేవు నీళ్లు, లేదగ్ని అటులుండ, లీల ఏకాకిత చనదు పెక్కయ్యదనంచునయ్యే. సరిగ్గా ఆ సూరాలో ఏం చెప్పాడు ఆయన? ఆయన ఏమీ లేనటువంటి ఈ ప్రపంచంలో 6 రోజుల్లో భూమిని సృష్టించి, ఈ భూమి 6 రోజులు అన్నదానికి వ్యాఖ్యాతలలో 6 రోజులు అంటే 6 యుగాల లేక 6 24 గంటల రోజుల అనేటటువంటి సందేహాన్ని కూడా కొంతమంది వ్యాఖ్యాతలు, నా దగ్గర 2 రకాలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ 2 వ్యాఖ్యానాల్లో కూడా
కొంతమంది 6 రోజులు అంటే